హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మునక్కాడ కర్రీ అనమాట. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో ఎక్కువగా రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను అయితే 2 మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్, 3 మునక్కాడలు తీసుకున్నాను, 2 మీడియం సైజ్ టమోటా తీసుకుని వీటన్నిటిని ఇలాగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజులోనే మీరు చాప్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆలు అనేది మనం ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేస్తే మనకి అది కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా ఇలాగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని తర్వాత అందులోకి జీరా అనేది యాడ్ చేసి, జీరా కొంచెం మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది యాడ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఆనియన్ అనేది బేబీ పింక్ కలర్లోకి టర్న్ అవ్వాలి. సో అలాగ టర్న్ అయ్యేంత వరకు మనం ఆనియన్ని ఫ్రై చేసుకుంటాము. సో ఇక్కడ మనం ఆనియన్ మనకు ఒక 30% మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను వచ్చేసి కరివేపాకు అండ్ అలాగే మునక్కాడలు అంటే అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నా వాటిని యాడ్ చేసుకుంటున్నాను. మునక్కాడలు ఎందుకు మనం ముందుగానే యాడ్ చేస్తాము అంటే మునక్కాడలు మనకి బాగా జ్యూసీగా ఫ్రై అవుతాయి అండ్ అదే సేమ్ వే మనకు అందులో ఉన్న ఫ్లేవర్ అనేది మనకు ఆనియన్స్ కూడా పడుతుంది. అందుకే మనం మూత క్లోజ్ చేసి వాటిని మనం కుక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1 మినిట్ నేను ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి నేను సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను అండ్ తర్వాత ఒక 1/8 టీ స్పూన్ వరకు పసుపు అనేది తీసుకున్నాను. సో సాల్ట్ అనేది నేను ఫస్ట్ తీసుకుంది 1 టీ స్పూన్, తర్వాత మనం లాస్ట్ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఏమన్నా సాల్ట్ తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. సో కొంచెం సాల్ట్ పసుపు 2 మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ టైంలోనే మనం అయితే పొటాటో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 1 మినిట్ మనం మీడియం టు లో ఫ్లేమ్ ఉంటుంది కదా, సో కంప్లీట్ మీడియం ఉండకూడదు, కంప్లీట్ లో ఉండకూడదు, మధ్యలో ఉండాలి. సో ఆ ఫ్లేమ్ మీద మనం ఇక్కడ ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలు అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా యాడ్ చేసేసాను. సో టమోటా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇది మళ్ళీ మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. ఎంతసేపు అంటే టమోటా అనేది మనకి మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటాం. దానికన్నా ముందు ఇందులోకి మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఉంటుంది కదా, కొరియాండర్ పౌడర్, అది తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ. అండ్ ఇందులోకి మళ్ళీ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. కారం అనేది మీరు యూస్ చేస్తున్న స్పైసీ కానీ ఉన్నట్టు అయితే మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కారం అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ కారం తీసుకున్న తర్వాత ఇందులోకి నేను నెక్స్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరి పొడి. సో మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి తీసుకోండి, లేదు అంటే ధనియాలు మనకి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఎండు కొబ్బరి చిప్ప, అది కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని అండ్ అలాగే కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్లి మూడింటిని కలిపేసి మీరు గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ విడివిడిగా యాడ్ చేస్తున్నాను నా దగ్గర పౌడర్ ఉండేసరికి. సో ఇక్కడ వెల్లుల్లి కూడా నేను వచ్చేసి ఒక 2-3 వరకు తీసుకొని వాటిని రోట్లో కొంచెం అలాగా క్రష్ చేసి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఉండాలి కదా, సో అందుకని వాటర్ అనేది యాడ్ చేశాను. సో వాటర్ ఇక్కడ నేను తీసుకుంది ఒక 1/2 గ్లాస్ ఉంటుంది. 1/2 గ్లాస్ వాటర్ అనేది తీసేసుకొని మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ నేను కుక్ చేసేస్తాను. 1 మినిట్ తర్వాత మనం చూస్తే మనకు ఆయిల్ అనేది పైన మనకి తేలుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో మనకు ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని అన్నంతో తింటే ఆ చపాతీతో తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చింది అన్నది నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అండ్ మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. సో అందరూ లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.